నిన్న చార్మినార్లో సేమియా తీసుకున్నాము. సో ఈ రోజు షీర్ కుర్మా చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ సాస్ ప్యాన్ పెట్టేసి అందులో ఒక 2 to 3 స్పూన్స్ గీ వేసేయాలి. అందులో చిరోంజీ సీడ్స్, మళ్ళీ ఖజూర్, డ్రై ఖజూర్ ఉంటుంది కదా, అది మంచిగా కట్ చేసుకుని వేసుకోవాలి. అండ్ కాజు వేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్ వేయచ్చు. కొంచెం అది వేయించేసిన తర్వాత అందులో ఆల్రెడీ రోస్టెడ్ ఇది షీర్ కుర్మా, సేమియా, దాన్ని ఇంకొక 2 minutes వరకు ఇట్లా మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం గీ వేసేయండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్. అంతే, ఇంకా మంచిగా కాచిన బాయిల్ చేసిన మిల్క్ ఉంటుంది కదా, అది వేసేయాలన్నమాట. నేను 1.5 లీటర్ మిల్క్ తీసుకున్నాను. సో అది వేసేసి, అండ్ దీనికి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకా అంతే, కొంచెం వేడవగానే అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేయండి అండ్ మిల్క్ మేడ్ వేయండి. మీకు కావాలంటే షుగర్ కూడా వేయచ్చు. నేనైతే మిల్క్ మేడే యాడ్ చేస్తాను. సో అంతే, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే షీర్ కుర్మా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. అండ్ చాలా సింపుల్. అండ్ పాలు బాయిల్ అయిపోయి ఉంటే మనకి 5 minutesలో రెడీ అయిపోతుంది. ఇది చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.